వెల్కమ్ టు సుధీర్ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 డిసెంబర్ 11 ఇవాళ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. ముందుగా క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, సముద్రంలో హైడ్రోగ్రాఫిక్ అధ్యయనం కోసం డిసెంబర్ 19న ఏ ఐఎన్ఎస్ను ప్రవేశపెట్టనున్నారు? చూడండి, సముద్రంలో అధ్యయనం కోసం హైడ్రోగ్రాఫిక్ సముద్ర అధ్యయనం దీనికోసం ఒక ఐఎన్ఎస్ను ప్రవేశపెట్టనున్నారనమాట. ఐఎన్ఎస్ పేరు ఏదంటే ఐఎన్ఎస్ నిర్దేశక్. ఈ ఐఎన్ఎస్ నిర్దేశక్ను డిసెంబర్ 19వ తారీఖున కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిసెంబర్ 9న నిన్నటి రోజున ఐఎన్ఎస్ సుశీల్ను రష్యా నుంచి ప్రారంభించాడనే విషయం మనకు తెలుసు నావికాదళంలోకి. ఇప్పుడు నావికాదళ అవసరాల కోసం రక్షణ శాఖ సహాయ మంత్రి డిసెంబర్ 19వ తారీఖున విశాఖపట్నంలోని డక్ యార్డ్ యందు ఒక నావికాదళంలోకి ఐఎన్ఎస్ను ప్రవేశపెట్టి జాతికి అంకితం చేయనున్నారన్నమాట. విశాఖపట్నంలోని డక్ యార్డ్ యందు దీనిని ప్రవేశపెట్టి జాతికి అంకితం చేయనున్నారు సహాయ మంత్రి సంజయ్ సేత్ అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దేనికోసం ఇది తయారు చేయబడింది అంటే మాత్రం ఓకేనా, రక్షణ శాఖకు అవసరాల కోసము, నావికాదళ అవసరాల కోసం, సముద్రంలో అధ్యయనము సర్వే కోసం ఇది తయారు చేయబడింది అనమాట. 3800 టన్నుల బరువు 3800 టన్నుల బరువు ఉందన్నమాట ఇది. అదేవిధంగా 110 మీటర్ల పొడవుతో ఉన్నటువంటి ఈ నౌకను డిసెంబర్ 19వ తారీఖున విశాఖపట్నంలో నావికాదళంలో చేర్చనున్నారన్నమాట. ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రయల్స్ కలకత్తాలో అయిపోయాయి. కలకత్తాలో దీనికి సంబంధించిన ట్రయల్స్ జరిగాయన్నమాట, సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు దాన్ని విశాఖపట్నంలో ప్రవేశపెట్టనున్నారన్నమాట. ఆ విషయాన్ని మనకి నేవీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఐఎన్ఎస్ సుశీల్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా నుంచి 9వ తారీఖున దాన్ని జలప్రవేశం చేయించారనమాట భారత నావికాదళంలో. ఆ విషయం కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి రీసెంట్గా ఐఎన్ఎస్ సుశీల్ ఒకటి, ఐఎన్ఎస్ నిర్దేశక్ ఒకటి, ఈ రెండు కూడా మన నావికాదళంలో చేరడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మరణించారు? ఇటీవల ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ గారు మరణించారంటే కనుక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. చూడండి, ఎస్ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అనమాట. అత్యంత గొప్ప రాజకీయవేత్త ఎస్ఎం కృష్ణ. ఈయన 1999 నుంచి 2004 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా, 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా, 2009 నుంచి 2012 వరకు భారతదేశ కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశాడనమాట. ఇలా గొప్ప గొప్ప పదవులను అలంకరించినటువంటి వ్యక్తి మన ఎస్ఎం కృష్ణ. మొదట 50 ఏళ్ల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ వ్యక్తి 2017వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. 2023లో రాజకీయాల నుంచి తప్పుకున్నట్టుగా జనవరి నెలలో ప్రకటించాడనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఎస్ఎం కృష్ణ కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నరు, కేంద్ర విదేశాంగ మంత్రి, ఇలాంటి గొప్ప గొప్ప పదవులను అలంకరించాడు. కాంగ్రెస్ పార్టీలో ఈ పదవులను అలంకరించాడు అనమాట. అన్నీ కూడా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచే, గవర్నర్గా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, అదేవిధంగా కేంద్ర విదేశాంగ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన ఈ పదవులు అలంకరించాడు. ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన భారతీయ జనతా పార్టీలోకి చేరాడు. చేరిన తర్వాత 2023లో ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి కూడా బయటకు వచ్చి రాజకీయాల నుంచి తప్పుకున్నాడు అనమాట. అటువంటి ఎస్ఎం కృష్ణ ఇప్పుడు చనిపోయాడు. ఇతనికి భారతదేశ 2వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ 2023లో వచ్చిందనమాట. పద్మవిభూషణ్ ఎప్పుడు వచ్చింది? 2023లో వచ్చిందనమాట. పోయిన ఏడాది వచ్చింది. ఈ ఏడాది పద్మవిభూషణ్ 5 మందికి వచ్చింది.
5 మంది ఎవరు? అందులో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇద్దరున్నారనమాట. మొత్తం 5 మంది పద్మవిభూషణ్ గ్రహీతలు ఈ ఏడాది ఎవరు అనేది కామెంట్ బాక్స్‌లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? రైట్. థర్డ్ క్వెషన్, ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ కార్యక్రమం ఎప్పటి నుంచి అమల్లోకి రానుంది? చూడండి, ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్ అనే కార్యక్రమం ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే కనుక 2025 జనవరి 1 నుంచి. 2025 జనవరి 1 నుంచి అనమాట. జనవరి 1 నుంచి. ఏంటి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అంటే కనుక మన భారతదేశంలో ఉన్నటువంటి 1.80 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా ఈ కార్యక్రమం తీసుకురానున్నారనమాట. ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్. ఓకేనా? ఎన్ని లక్షల మందికి? 1.80 లక్షల మంది భారతీయులకు అనమాట. భారతదేశంలో ఉన్న ఐఐటీలు, యూనివర్సిటీలు మరియు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఎన్నో విద్యా సంస్థల విద్యార్థులకి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. అంతర్జాతీయంగా ఉన్నటువంటి గొప్ప గొప్ప జర్నల్స్, ఆ జర్నల్స్లో వేయబడినటువంటి గొప్ప గొప్ప ఓకేనా ఈ పత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విద్యార్థులకు అందజేసేటువంటి కార్యక్రమం అనమాట. గొప్ప గొప్ప అంతర్జాతీయ జర్నల్స్ ఉంటాయన్నమాట. ఇక ఆ జర్నల్స్లో ఉన్నటువంటి ఎన్నో పత్రాలను విద్యార్థులకు అందించేటువంటి ఉద్దేశం అనమాట. అలా అంతర్జాతీయంగా 3400 జర్నళ్లలో ఏదైతే ఈ సాంకేతికత, ఓకేనా, వైద్యము, ఇంజనీరింగు, గణితము, ఓకేనా, ఇట్లా గణితము, అదేవిధంగా సోషల్ అనమాట, సోషల్, ఇట్లాంటి ఎన్నో గొప్ప గొప్ప సబ్జెక్టులకు సంబంధించినటువంటి పత్రాలు ఆ జర్నల్స్లో వేయబడి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా విద్యార్థులకు అందజేస్తారనమాట. కాబట్టి గొప్ప కార్యక్రమం ఇది. విద్యార్థులకు మంచిగా ఉపయోగపడే కార్యక్రమం అదే ఒకే దేశం ఒకే సబ్స్క్రిప్షన్. దీన్ని 2025 జనవరి 1 నుంచి ప్రారంభిస్తూ ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2025 జనవరి 1 నుంచి ప్రారంభిస్తారనమాట. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 4, అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? అమెరికా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరంటే కనుక ఇక్కడ హర్షిత్ దిల్సాన్. ఇమెయిల్లో చూడొచ్చు మనం హర్షిత్ దిల్సాను. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడైన తర్వాత అక్కడ న్యూ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో భారత సంతతి వాళ్ళకు కూడా ప్రముఖమైనటువంటి పదవులు ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. ఈ క్రమంలో ఓకేనా అమెరికాలో ముఖ్యంగా న్యాయశాఖలో ఉన్నటువంటి ఓకేనా సహాయ అటార్నీ జనరల్గా పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్గా ఎవరిని నియమించాడు డొనాల్డ్ ట్రంప్ అంటే కనుక ఓకేనా ఈ గుర్తుపెట్టుకోవాలి, హర్షిత్ దిల్సాన్. ఈ హర్షిత్ దిల్సాను చండీగఢ్కు చెందినవారన్నమాట. భారతదేశంలో చిన్నతనంలోనే తన తల్లిదండ్రులతో కలిసి అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె తమ జీవితమంతా పౌర హక్కుల కోసం, పౌర స్వేచ్ఛ కోసం పోరాడింది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కొనియాడడం జరిగిందనమాట. తన జీవితం అంతా కూడా పౌర స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి వనితగా పొగడడం జరిగిందనమాట, కొనియాడడం జరిగింది డొనాల్డ్ ట్రంప్ అనమాట. 2016వ సంవత్సరంలో క్లీవ్ల్యాండ్లో జరిగినటువంటి రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో హాజరైన తొలి భారతీయ అమెరికన్గా గుర్తింపు పొందిందనమాట ఈ హర్షిత్ దిల్సాన్. 2016లో క్లీవ్ల్యాండ్లో జరిగినటువంటి రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు హాజరైందంట. అలా హాజరైన మొదటి భారతీయ అమెరికన్గా గుర్తింపు పొందిందంట. ఎవరు? ఈ హర్షిత్ దిల్సాన్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. హర్షిత్ దిల్సాన్ ఈరోజు వార్తల్లో ఉంది. అమెరికాలో సహాయ అటార్నీ జనరల్గా నియమించబడుతూ డొనాల్డ్ ట్రంప్ చేత. ఓకేనా? నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్గా నియమించబడిన ఒక తెలుగు మహిళ, బ్యాంక్ ఆఫ్ చైనా డైరెక్టర్గా ఇటీవల ఒక తెలుగు మహిళ నియమించబడింది అనమాట.
ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 5, ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు 2024 అందుకున్నది ఎవరు? ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డును అందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే కనుక ఇక్కడ ఆన్సర్ మాథూర్ గాడ్గిల్. ఫస్ట్ ఆప్షన్లో మాథూర్ గాడ్గిల్ ఉన్నారు చూడండి, ఆయనే ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ 2024. చాలా ఇంపార్టెంట్ అవార్డు ఇది, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి చేత ఇవ్వబడే అవార్డు అనమాట. ప్రతి ఏటా కూడా ఐక్యరాజ్య సమితి ఇచ్చే అవార్డులలో పర్యావరణానికి సంబంధించినటువంటి అవార్డులలో అత్యున్నతమైనటువంటిది అనమాట ఇది. పర్యావరణ అవార్డు అనమాట. ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అనేటువంటిది ఐక్యరాజ్య సమితి చేత ఇవ్వబడుతుంది, కానీ అది ముఖ్యమైనటువంటి అవార్డు అనమాట. అటువంటి ఈ అవార్డును ఓకేనా మన భారతీయుడైనటువంటి మాథూర్ గాడ్గిల్కు రావడం జరిగిందనమాట. ఏవైతే పశ్చిమ కనుమలు ఉన్నాయో, పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్యాన్ని కృషి చేసినందుకు పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, ఈ పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్యాన్ని బాగా అభివృద్ధి చేసినందుకు, కృషి చేసినందుకు ఆయనకి అవార్డు ఇచ్చినట్టుగా ఐక్యరాజ్య సమితి తెలపడం జరిగిందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇక మాథూర్ గాడ్గిల్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ ఎవరు ఇస్తారో ఐక్యరాజ్య సమితి దేనికి ఇస్తారు? పర్యావరణ కృషికి ఇస్తారనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. పర్యావరణ కృషికి, జీవావరణ కృషికి ఇస్తారు. దేనికోసం ఈయన జీవావరణ కృషి అంటే కనుక పశ్చిమ కనుమల్లో ఉన్నటువంటి పశ్చిమ కనుమలో జీవ వైవిధ్యాన్ని కృషి చేశాడనమాట. కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఏడాది మిస్ ఎర్త్ ఎవరికి వచ్చింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. మిస్ వరల్డ్ వచ్చేసి క్రిస్టినా పిస్కోవా అనమాట. చెక్ రిపబ్లిక్ చెందిన క్రిస్టినా పిస్కోవాకు వచ్చింది మిస్ వరల్డ్, ప్రపంచ సుందరి. మిస్ యూనివర్స్ ఎవరికి వచ్చిందంటే విక్టోరియా జెర్ తెన్విక్ వచ్చిందనమాట. ఇక మిస్ ఎర్త్ ఎవరికి వచ్చింది? చాలా ఇంపార్టెంట్. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఎర్త్ ఎవరికి వచ్చింది? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఆస్ట్రేలియాకు చెందినటువంటి పర్సన్కే మిస్ ఎర్త్ వచ్చిందనమాట. ఎవరు ఆ వ్యక్తి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు? ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే కనుక అదే కొప్పర్తి అనమాట. రీసెంట్గా ఈ కొప్పర్తిని స్మార్ట్ సిటీగా చేయమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేంద్రానికి పంపించడం జరిగిందనమాట. మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ 8 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనుంది కేంద్రం. 28 నగరాల నుంచి దాదాపు 28 నగరాల నుంచి స్మార్ట్ సిటీల జాబితా వెళ్ళిందనమాట. దానిలో భాగంగా 8 ఖరారు చేయనుందనమాట కేంద్రం. దీనికి సంబంధించి 8,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వనుందనమాట 8 స్మార్ట్ సిటీలకు. అంటే ఒక్కొక్క స్మార్ట్ సిటీకి 1,000 కోట్ల రూపాయలు అందుతుందనమాట. అలా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏది స్మార్ట్ సిటీగా చేయమని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పంపించింది అంటే కనుక కేంద్రానికి అదే కొప్పర్తి. భారతదేశంలో ఇప్పటి వరకు 100 స్మార్ట్ సిటీలు ఉన్నాయన్నమాట. 100 స్మార్ట్ సిటీలకు అదనంగా 8 స్మార్ట్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ 4 స్మార్ట్ సిటీస్ ఉన్నాయన్నమాట. కాకినాడ, తిరుపతి, ఓకేనా, అమరావతి, కాకినాడ, తిరుపతి, అమరావతి, విశాఖపట్నం, ఈ 4 నగరాలలో 4 స్మార్ట్ సిటీస్ ఉన్నాయి. వాటికి అదనంగా 5వది ఏర్పాటు చేయమని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొప్పర్తిని సెలెక్ట్ చేసి పంపించిందనమాట. ఓకేనా, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ అమౌంట్ కూడా రానుందనమాట. దాదాపు 8,000 కోట్ల రూపాయలు, ఒక్కొక్క స్మార్ట్ సిటీకి 1,000 కోట్ల రూపాయలు అనమాట. కానీ ఇటీవల రీసెంట్గా మనకి బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ కూడా కొప్పర్తి గురించి మాట్లాడడం జరిగిందనమాట. కాబట్టి ఖచ్చితంగా కొప్పర్తి స్మార్ట్ సిటీగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కొప్పర్తి ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. కడప జిల్లాలో ఉంటుంది కొప్పర్తి. ఓకేనా, అటువంటి కొప్పర్తిని స్మార్ట్ సిటీగా చేయమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ప్రజెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఓకేనా పంపించడం జరిగిందనమాట. అందరూ కూడా కోరుకుందాం, కొప్పర్తికి స్మార్ట్ సిటీకి వస్తే కనుక రాయలసీమకు చాలా ముఖ్యంగా గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుందన్నమాట. చాలామంది ఉద్యోగ అవకాశాలు పొందేది, ఉపాధిని పొందడం జరుగుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7, గర్భస్థ పిండంలో మెదడు చిత్రాలను తొలిసారిగా విడుదల చేసిన ఐఐటి ఏది?
గర్భస్థ పిండంలో మెదడు చిత్రాలను విడుదల చేసిన మొట్టమొదటి ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. కారణం ఏంటంటే కనుక ఏదైతే గర్భం ఉంటుందో గర్భంలోని పిండంలో ఉన్నటువంటి మెదడు చిత్రాలను విడుదల చేసిందనమాట. దాదాపు 5132 చిత్రాలను రిలీజ్ చేసిందనమాట. ఇక రెజల్యూషన్ 3D చిత్రాలను రిలీజ్ చేయడం జరిగింది. రెజల్యూషన్ 3D చిత్రాలను రిలీజ్ చేసిందనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఘనత అనమాట ఐఐటి మద్రాస్ది. ఓకేనా. ఏదైతే గర్భస్థ పిండం ఉందో ఆ పిండంలో మెదడు ఎప్పుడైతే పుడుతుందో అప్పటి నుంచే ఈ చిత్రాలు అనేటువంటివి ఓకేనా తీయడం జరిగిందనమాట మద్రాస్ ఐఐటి శాస్త్రవేత్తలు. ఇక మెదడు ఎప్పుడైతే ఏ దశలో అయితే మెదడు పుడుతుందో ఆ దశ నుంచే ఈ చిత్రాలను తీయడం మొదలుపెట్టింది. అలా మొత్తం కాన్పు అయ్యే వరకు 5132 ఒక మెదడు చిత్రాలను తీయడం జరిగిందనమాట. ఇలా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఘనతను సాధించిన ఐఐటిగా మద్రాస్ ఐఐటి రోజు వార్తల్లో నిలిచింది. క్వశ్చన్ నెంబర్ 8. ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఎంత నిధులను విడుదల చేసినది? చూడండి, ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం 2025కు సంబంధించి ఈ నెల డిసెంబర్ 5వ తేదీ వరకు గల వేతనాలను రిలీజ్ చేసిందనమాట. ఎంత అంటే కనుక మొత్తం 7,282 కోట్లు. 7,282 కోట్లు. 7,282 కోట్లు అనమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం విడుదల చేసిన నిధులు ఆంధ్రప్రదేశ్కు 7,282 కోట్లు అనమాట. ఉపాధి హామీ పథకం అంటే మనందరికీ తెలుసు. ఓకేనా. 2005లో ఆగస్టు 25వ తారీఖున ప్రారంభించబడింది అనమాట. 2005 ఆగస్టు 25. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఉపాధి హామీ పథకం మన్మోహన్ సింగ్ కాలంలో, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్న కాలంలో మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించబడింది అనమాట. ఈ అనంతపురం జిల్లాలోని బండ్లపల్లిలో మొట్టమొదటిసారిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించబడింది. తర్వాత అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చబడింది 2006 అక్టోబర్ 2వ తారీఖున. 2006 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ పుట్టినరోజున అది ఆ పేరు మారిందనమాట. అప్పటి నుంచి ఇప్పటివరకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పిలువబడుతూ ఉందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, గొప్ప పథకం ఇది. అటువంటి పథకానికి నిధులు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరంలో 100 రోజులు పని దినాలు కల్పించాలి. సంవత్సరంలో పని దినాలు ఎన్ని రోజులు? 100 రోజులు అన్నమాట. మనకు గ్రామాల్లో చూస్తూ ఉంటాం, రోడ్లు వేస్తూ ఉంటారు. అదేవిధంగా వాటర్ షెడ్లు ఏమంటే వాటర్ షెడ్లకు సంబంధించి, అదేవిధంగా కంపలు కొట్టడం, ఇవన్నీ కూడా చెట్లు ఉంటాయి కదా, చెట్లు అడ్డం వచ్చింటాయి రోడ్లకి, అవన్నీ కూడా కొట్టడం, ఇవన్నీ కూడా సింపుల్గా ఉన్నటువంటి కష్టం లేనటువంటి పని అనమాట. అటువంటి వాళ్ళకు కొంతమందికి ఆసరాగా నిలవాలనేటువంటి విషయం పైన కేంద్ర ప్రభుత్వం గొప్పగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందనమాట. బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది ఇప్పటికీ. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఈ పథకం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా తీయడానికి లేదనమాట. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ రాని, యూపీఏ గవర్నమెంట్ రాని, ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కంటిన్యూ చేయాల్సిందే అనమాట. చట్టం చేయబడింది అనమాట. దీనికి సంబంధించి చట్టం చేయబడింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 9. మెడ్టెక్ ఇన్నోవేషన్ ఫోరం 2024ను డిసెంబర్ 12 నుంచి 14 వరకు ఎక్కడ నిర్వహిస్తారు? చూడండి, మెడ్టెక్ ఇన్నోవేషన్ ఫోరం 2024 విశాఖపట్నంలో జరుగుతూ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఫోరం అనమాట ఇది. ఎందుకంటే కనుక ఓకేనా, అనతి కాలంలోనే అత్యంత గొప్ప పేరు సంపాదించినటువంటిది ఈ మెడ్టెక్ ఓకేనా సంస్థ అనమాట. ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి సంస్థగా గుర్తింపు పొందుతూ ఉంది అనంత కాలంలోనే. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో ఆవిష్కరణలకి టెక్ అంటే టెక్నాలజీ, ఒక మెడ్ అంటే వైద్యం అనమాట. వైద్యానికి సంబంధించి టెక్నాలజీలో అత్యంత గొప్పగా దూసుకుపోతూ ఉందన్నమాట ఇది.
విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ మెడిటెక్ కంపెనీ అనేటువంటిది ఎన్నో పరికరాలను టెక్నాలజీ సహాయంతో తయారు చేస్తూ ఉందన్నమాట. అంతేకాదు ఇది ఏకంగా ఎగుమతి అంటే ప్రపంచ ఎగుమతి కంపెనీగా మారిందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇందులో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఒక వరల్డ్ ట్రేడ్ ఫోరంకు చెందినటువంటి కంపెనీలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట ఈ దీంట్లో. ఈ ఏడాది ఇది ఓకేనా కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ అనేటువంటి సంస్థలో ఈ సదస్సు జరుగుతూ ఉందన్నమాట. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ అనేటువంటి దానిలో జరుగుతూ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 100 దేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నమాట. 100 దేశాల నుంచి 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నమాట. ఓకేనా. కాబట్టి ఈ విషయం గొప్పగా జరుగుతుందన్నమాట. ఇది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఫోరం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో ఇది సెకండ్ సమ్మిట్ అనమాట. దీనికి సంబంధించి ఇది ఎన్నోదంటే కనుక రెండవది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్. 2024 ఏడాదిలో భారత్లో అత్యధిక మంది గూగుల్లో ఏ వ్యక్తిని సెర్చ్ చేశారు? చూడండి, గూగుల్ సెర్చింగ్ 2024 సంబంధించినటువంటిది జాబితా రిలీజ్ అయిందనమాట. ఎక్కువగా వ్యక్తుల పరంగా ఎవరిని సెర్చ్ చేయడం జరిగింది గూగుల్లో ఈ ఏడాది అంటే కనుక వినేష్ ఫోగట్ తర్వాత 2 నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. 3 చిరాగ్ పాస్వాన్ అనమాట. 4 హార్దిక్ పాండ్యా, క్రికెటర్ హార్దిక్ పాండ్యా. 5 ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భారతదేశంలో గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది వీళ్ళనే అనమాట. గుర్తుపెట్టుకోవాలి. 1st, 2nd, 3rd, 4th, 5th. ఫస్ట్ వినేష్ ఫోగట్, క్రీడాకారిణి వినేష్ ఫోగట్. 2 ఓకేనా నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. 3 చిరాగ్ పాస్వాన్, రాజకీయ నేత. 4 వచ్చేసి మనకి హార్దిక్ పాండ్యా, క్రికెటర్. 5 పవన్ కళ్యాణ్ అనమాట. ఇట్లా భారతదేశంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి 5వ స్థానంలో ఉన్నాడనమాట. అది గుర్తుంచుకోవాలి. ఇక టాప్ ట్రెండింగ్ సర్చింగ్లో ఏమున్నాయంటే ఫస్ట్ ఐపీఎల్ అనమాట. ఇండియన్ ప్రీమియర్ లీగ్ను బాగా సెర్చ్ చేశారు ట్రెండింగ్లో. దీని తర్వాత T20 వరల్డ్ కప్ అనమాట. 2 T20 వరల్డ్ కప్. 3 భారతీయ జనతా పార్టీ, బీజేపీని సెర్చ్ చేశారు. 3 బీజేపీ. దాని తర్వాత 4 వచ్చేసి మనకి భారతీయ జనతా పార్టీ తర్వాత ఎన్నికలు అనమాట. ఈ ఏడాది చిన్న ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికల గురించి బాగా సెర్చ్ చేశారు. తర్వాత ఒలింపిక్స్ అనమాట. టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 నోట్ చేసుకోండి. టాప్ 1 వచ్చేసి ఐపీఎల్, టాప్ 2 వచ్చేసి T20 వరల్డ్ కప్, టాప్ 3 వచ్చేసి భారతీయ జనతా పార్టీ, టాప్ 4 వచ్చేసి ఎలక్షన్స్, టాప్ 5 వచ్చేసి ఒలింపిక్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సినిమాల పరంగా ఎక్కువగా సెర్చ్ చేసింది ఫస్ట్ ప్లేస్లో స్త్రీ. నెంబర్ 2 వచ్చేసి కల్కి. నెంబర్ 3 వచ్చేసి 12th ఫెయిల్ అనే సినిమా, 12th ఫెయిల్. నెంబర్ 4 వచ్చేసి లపాతా లేడీస్ అనమాట. నెంబర్ 5 వచ్చేసి హనుమాన్. ఓకేనా. ఇవి సినిమాల పరంగా అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకి గూగుల్లో సెర్చ్ చేసినటువంటి విషయాలు రోజు న్యూస్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నోట్ చేసుకోండి. అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వ్యక్తులు ఎవరు, ట్రెండింగ్లో ఏమో ఎక్కువగా సెర్చ్ చేశారు ట్రెండింగ్ పరంగా, అదేవిధంగా మనకి సినిమాల పరంగా ఏం సెర్చ్ చేశారు.